ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో పెద్దలు పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఎస్ దుర్గే గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, నగేష్ ముదిరాజు గారు, బైరి శేఖర్ గారు, దామోదర్ గారు, అదేవిధంగా నాగేష్ గౌడ్ గారు, అదేవిధంగా మహేష్ గారు, మల్లేశం గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీ అందరూ చూశారు, మొన్న జరిగిన 1, 2, 3 దఫాల ఎన్నికల్లో సర్పంచులు గెలిచిన విధానము ఇవాళ పత్రికల్లో మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం ఇవాళ బీసీలకు 17% రిజర్వేషన్ పరిమితం చేసి జీవో 9 తీసినప్పటికీ దాన్ని అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా 17% కుదించిన సర్పంచులు 52% గెలిచి వచ్చారు. 3 దఫా ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విజయ దుందవి రానున్న ఏ ఎన్నికైనా సరే బీసీలు అఖండ మెజార్టీతో గెలవాలని చెప్పేసి, మన బీసీల ఓట్లు మనం వేసుకుంటే చాలు, ఎస్సీ ఎస్టీ సోదరులతో కలుపుకొని అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా మమ్మల్ని అధికారానికి దూరం చేయడం కోసం మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసి 17% కుదించినప్పుడు జనరల్ స్థానాలన్నీ మనవే, మేమెంతమందిమో మాకు అంత వాటా, ఇది అణగారిన వర్గాలందరిది ఇదే మాట అనే పేరు మీద మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజలకి, అణగారిన ప్రజలకి పిలుపునిచ్చాం. ఆ పిలుపులో భాగంగా బీసీలు చైతన్యవంతమై జనరల్ స్థానాల్లో 52% గెలవగలిగారు. ఆ జనరల్ స్థానాల్లో ఇంకా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కైవసం చేసుకున్న సందర్భంగా ఉంది. అధికారానికి మీరు ఎంత జీవోల పేరు మీద మోసం చేయాలనుకుంటే అంతే మోసంతో మేము తిప్పి కొడతామని చెప్పేసి ఇవాళ బీసీలు చైతన్యంతో విజయదుందభి మోగించినారు. ఒకటి చెప్పదలుచుకున్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీ అది చిత్తుకాయతో సమానం అని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏనాడో చింపివేసింది. మీరు చెప్పినట్టుగా మాది బైబిల్, ఖురాన్, భగవద్గీత గొప్పది మా గ్రంథం, మా మేనిఫెస్టో, ఇంతకు మించిన ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం ఇంకా ఏదీ లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కర్రగాచి వాస పెట్టినట్టుగా మీ మేనిఫెస్టో చిత్తుకాయతంతో చట్టబుత్తలు వేయాలని చెప్పేసి మేము ఏనాడో చింపేశాం. మా బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేశాం. 42% కాదు, మనం 57% ఉన్నాం, 50కి పైగా స్థానాలు మనవే అని చెప్పేసి పిలుపునిచ్చాం. చైతన్యంతో గెలిచి వచ్చాం. ఇది కదా కమిట్మెంట్ అంటే, బీసీ చైతన్యం అధికారం రావటానికి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ బీసీకి ఒక ముఖ్యమంత్రి స్థానం దక్కలేదు, ఏ పార్టీ కూడా ఆ ముఖ్యమంత్రిగా ఇవ్వలేదు. 78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వాతంత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అందులో భాగంగానే ఇవాళ మొదటి మెంటి ఏదైతే చైతన్యంతో బీసీలు వస్తా ఉన్నారో, ఈ సర్పంచ్ ఎన్నికలే రేపు బీసీ ముఖ్యమంత్రి స్థానానికి పునాది పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. మీరు అనుకున్నట్టుగా కులగణన పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేసి 150 కోట్లు విడుదల చేసామని చెప్పారు. 150 కోట్లు తీర్మానం చేసిన డబ్బులు చెత్తల బుట్టలో వేసినట్టే కదా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని ఎందుకు కట్టుబడలేదు? ఈ రోజు అదే కాకుండా జీవో నెంబర్ తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పిన మీరు కోర్టులకు ఎందుకు వెళ్లారని చెప్పి అడుగుతా ఉన్నాం. మండల్ కమిషన్ మొదలుకుంటే, మురళీధరరావు కమిషన్ మొదలుకుంటే, కాకా కమిషన్ మొదలుకుంటే ఏ కమిషన్లు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కొట్టివేయబడతా ఉన్నాయి. కోర్టులతో కాదు, కోర్టులు రిజర్వేషన్ నిర్ణయించే శక్తి లేదు. కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, పార్లమెంటు చట్టసభల్లో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్ లభిస్తాయి. అది 9వ షెడ్యూల్ ఆర్టికల్ 243 ద్వారా అని చెప్పేసి స్పష్టంగా ఉందని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. నువ్వు లెక్కలు తీసి ఏం చేశావు అంటే నోరెళ్ళబెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ నువ్వు తీసే జీవోలు ఏమైనాయో ఇవాళ సమాధానం లేదు. కానీ ఈ చట్టసభల్లో రిజర్వేషన్ జరిగినప్పుడు మాత్రమే తమిళనాడులో అదే కొనసాగింది. ఆనాడు తమిళనాడు రాష్ట్రంలో 96లో జయలలిత గారు అధికార పక్షము ప్రతిపక్షం అనకుండా ఐక్య పక్షాన్ని తీసుకొని పోయి
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆనాడు చట్టసభల్లో పెట్టి కొట్లాడి తెచ్చుకున్నది అమలు అవుతా ఉన్నాయి. మరి ఈ రోజు తెలంగాణలో అలాంటి ప్రక్రియ ఉంది కదా, అది చెయ్యండి. మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా లెక్కలు తీసామని చెప్పి ఎంతుందో జనాభా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. సమాధానం లేదు. నీ లెక్కలు ఎంతున్నో, ఏ కులానికి ఎంత వాటా ఉందో చెప్పలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఒత్తాసుక పలికిన బీజేపీ, బీఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానం చేసామన్న మీరు పార్లమెంట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేని అడుగుతా ఉన్నాం. పార్లమెంట్ లో ఎందుకు చట్టాలు చేసే దగ్గర మిమ్మల్ని ప్రజలు పంపించింది పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు పట్టించుకోవాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలని కదా. ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీల ఆకాంక్ష ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు ఉంది. జనాభా ప్రాతిపదిక మీద లెక్కలు తీయాలి, జనాభా ప్రాతిపదిక మీదనే రిజర్వేషన్ కల్పించాలి. మీరు అసెంబ్లీలో పెట్టిన అఖిలపక్షం పెట్టకుండా, అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోకుండా ఇవాళ జంతర్ మంతర్ దగ్గర తైతక్కలాడిన మీరు పార్లమెంటు చట్టసభల్లో సమావేశాలు 19 రోజులు జరుగుతూ ఉంటే ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా మాట్లాడలేదు. అది ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ టీం మాట్లాడదు. ఇవాళ గోడ మీద పిల్లిగా కూర్చున్న ఇవాళ టీఆర్ఎస్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. నిన్న మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, ప్రజలు మా నాయన కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు రానున్నాలని. సిగ్గుపోతా ఉన్నది. చెప్పుకోవడానికి మీ నైతికత లేదు. 34-36% ఉన్న బీసీలని 17% తీసుకొచ్చినప్పుడు పోరాటాలు చేయకుండా, కొట్లాడకుండా దానికి పరిమితమైనప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? ఇవాళ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవట్లేదు ప్రజలు, బీసీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ బీసీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే అధికారం ఎవరి సొత్తు కాదు, ఈ ప్రజాస్వామ్యంలో జనాభా ఎంత ఉంటే వాడికి అవకాశాలు రావాలి. ఈ రాష్ట్రానికి ఇప్పటిదాకా రెడ్డి, వెలమ, కమ్మ అగ్ర కులాల ముఖ్యమంత్రులు అయ్యారు. రేపు రానుల్లో ఈ సర్పంచ్ ఎన్నికలే ఒక చెంపబెట్టులాగా ఈ పార్టీలకి ముఖ్యమంత్రి స్థానానికి కూడా మేము ఎసరు పెడతామని చెప్పేసి ఎన్నికలు స్వయంగా చూపించినాయి. ఇది కదా మేము మాట్లాడేది, ఇది కదా మా బీసీ చైతన్యం. ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యం పేరు మీద, చట్టసభల పేరు మీద, అసెంబ్లీ పార్లమెంట్ పేరు మీద బీసీ ప్రజల్ని మోసం చేస్తున్న ఈ 3 పార్టీలని చెప్పక తప్పదు. ఎందుకంటే రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పిన మీరు ఆ బిల్లు అఖిలపక్షం లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, పార్లమెంట్ లో పెట్టలేదు, ఎక్కడ మాట్లాడలేక మీరు విద్యా, ఉద్యోగ, కాంట్రాక్ట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తామన్నది కూడా మీరే. ఒక బిల్లు కాదు 2 బిల్లులు పెడతా ఉన్నా చెప్పుకున్న గొప్పలు పెట్టుకుంటున్నాం. మీరు 2వ బిల్లు ఏమైందని అడుగుతా ఉన్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ పోయాయి? మాకు కాంట్రాక్ట్ లో రిజర్వేషన్లు ఇస్తామన్నా మీరు ఏం చేశారు? ఆ బిల్లు ఏ అటక మీద పెట్టారని వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఏ ఆర్డినెన్స్ ఎందుకు రాలేదు దాని మీద? ఏ జీవో ఎందుకు రాలేదు? ఏ చట్టసభలో ఆ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేరు? దాని మూలంగా ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల ప్రజలు నష్టపోయారు. మా బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా ఇవాళ చదువుకు దూరం అవుతా ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాల కాల పరిమితిలో 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 2,000 కోట్లు కూడా కేటాయించలేని మీరు 38,000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోయాము. సామాజికంగా, ఆర్థికంగా, చదువుల పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఇవాళ బీసీలు నష్టపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. దీనికి ఇవాళ అదే వంత వాడుతున్న బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇవాళ మోసం చేసింది. బీసీల పక్షం పట్ల ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ బీసీల పట్ల స్టాండ్ ఏందో బీఆర్ఎస్ కు లేదు, బీజేపీకి లేదు అనేది చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈ పార్లమెంటులో 8 ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఒక్కడు పార్లమెంట్ లో మాట్లాడలేదంటే ఇవాళ మీరు మోసం చేయడానికి, ఎన్నికల్లో ఓట్లు వేసుకోవడానికి, మీరు అధికారం రావడానికి బీసీలు ఓటు బ్యాంక్ గా ఉపయోగపడతారని మీరు అనుకుంటే ఇవాళ ఉపయోగపడం కాదు, కర్ర కాల్చి వాద పెట్టారనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలను కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. 2వ విషయం చెప్పదలుచుకున్నాం. ఇవాళ బీసీలు ఇవాళ రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు వెళ్లకుండా సర్పంచ్లకు మేము 80% ఇచ్చాం, మా పార్టీ నుంచి 70%, 80% గెలిచిందని చెప్పుకుంటా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు గుర్తుల పేరు మీద జరగలేదు. నిజంగా దమ్ముంటే ఎంత ఇచ్చారో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి. బీసీలకు మేము ఇంత శాతం ఇచ్చామని చెప్పి టీఆర్ఎస్ ప్రకటించాలి. కానీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు దమ్ములు, ధైర్యం లేక ఏ పార్టీ ఏ వ్యక్తికి ఎంత ఇచ్చామో చెప్పలేని పరిస్థితిలా మొత్తం జనమంతా మాదే, గెలిచి వచ్చిన వాళ్ళంతా మా వాళ్ళని గొప్పలు చెప్పుకో ఉన్నారు. అసలు ఎన్నికలే గుర్తుల పేరు మీద జరగనప్పుడు మీ వాళ్ళు ఎట్లయితారు? స్వతంత్ర బీజేపీగా, స్వతంత్ర బీసీలుగా ఏ పార్టీతో లేకుండా బీసీలు గెలిచి వచ్చారు. ఇది చైతన్యము. రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇదే కొనసాగుతుంది. ఇవాళ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లో కూడా మీరు చేయకపోతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని చెప్పబెట్ట చేస్తాం. రేపు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్రల ద్వారా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే క్యాంపెయిన్, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి
పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఈ సందర్భంగా బీసీ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ముదిరాజ్